స్టీఫెన్ మినిస్ట్రీస్ నిర్వహించు పీసీఎఫ్ సత్యస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు దైవజనులు పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్య పరిచర్లోనికి కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకునండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతటి శ్రేష్టమైనటువంటి ఆరాధనలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. మేమంతా మీ సన్నిధానములో ఇంతవరకు ఆరాధించి ఘనపరిచి మహిమపరిచాం. మా కన్న తండ్రి, ఇప్పుడు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీరే మాకు బోధించండి. కృప చూపి పరిశుద్ధాత్మ సహాయముతో నింపి నీ వాక్యము ద్వారా మమ్మను బలపరిచి పంపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం ఆలోచిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో ఎదుగుదము. ఈ వాక్యమును గూర్చి మనము ఆలోచించినప్పుడు మనము అంటున్నాడు. మనము అంటే యేసు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడినటువంటి సమూహాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఉపదేశము, సూచన ఏమిటి? మనము ఎదగాలట. ఎదిగిన వారుగా మనం ఉండాలి. బిడ్డ పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే మనం చూస్తే పసికందుగా ఆ రూపము ఇంకా స్పష్టముగా లేకుండా ఉంటాడు. అయితే 5 నెలలు నిండిన తర్వాత పాలు మానిపించి 6వ నెలలో అన్నప్రాసన చేయటానికి తల్లి తండ్రి సిద్ధపడతారు. సంవత్సరము నిండిన తర్వాత మెల్లమెల్లగా లేచి అడుగులు వేయటం ప్రారంభిస్తాడు బిడ్డ. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నిండేసరికి తనంతట తానుగా పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే ఎదుగుతూ ఉన్నటువంటి బిడ్డకు ఈ మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి. ఆ బిడ్డలో ఆమెను అక్కడ ఆపండి. ఎదుగుతూ ఉన్నటువంటి బిడ్డలో ఈ మార్పులు మనం చూడగలం. అలాగనే 5 సంవత్సరాలు నిండిన తర్వాత స్కూల్కి వెళ్ళటం,
మరి 15వ సంవత్సరంలో నిండిన తర్వాత కాలేజీకి వెళ్ళటం, ఇలాగున ఎదిగిన బిడ్డలో కొన్ని మార్పులను మనం గమనించగలం. ఈ మార్పులు జరుగుతూ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడంటే కన్న తల్లికి తండ్రికి చాలా సంతోషం. ఆ సంతోషానికి అవధులుండవు. భౌతికంగా ఒక బిడ్డను కలిగినటువంటి తల్లి తండ్రి తన బిడ్డ ఎదగాలని ఎదుగుతూ ఉంటే చూస్తూ ఎంతగానో సంబరపడతారు, సంతోషిస్తారు. అలాగునే ప్రభునందు సంఘమా, లోకము నుండి వేరై యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది సంఘములో చేర్చబడిన తరువాత ప్రతి ఒక్కరూ ఎదగాలని చెప్పి దేవాది దేవుడు కోరుకుంటున్నాడు, మన నుండి ఆశిస్తూ ఉన్నాడు. ఎదగాలట, ఎదగాలి. అయితే భౌతికంగా ఎదగటం వేరు, సంఘము ఆధ్యాత్మికంగా ఎదగటం వేరు. ఎలా ఎదగాలో, ఎందుకు ఎదగాలో చదివిన వాక్య భాగములోనే మనకు అర్థమవుతుంది. ఎలా ఎదగాలట, ఎందుకు ఎదగాలట? క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదగాలట. ఎందుకు ఎదగాలి? క్రీస్తు వలె ఉండటానికి మనం ఎదగాలట. అర్థమవుతుందా? యేసు రక్తములో కడగబడిన విశ్వాసి ఎదగాలి. ఎలా ఎదగాలి, ఎందుకు ఎదగాలి అంటే క్రీస్తు వలె ఉండటానికి. అది ముఖ్య ఉద్దేశం. అర్థమవుతుందా? అయితే మనం భౌతికంగా చూసినప్పుడు ఒక స్త్రీ పసిబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పుట్టినప్పుడు ఏ రూపమో, ఎంత ఎత్తో, ఎంత లావో, ఎన్ని కేజీలు బరువో 5 నెలలు అయిన తర్వాత అంతే ఉంటే, ఎటువంటి మార్పు లేకుండా పుట్టినప్పుడు 3.5 కేజీల బరువు ఉంది. అదే బరువు, అదే ఎత్తు, అదే ముఖ కవళికలు, ఎటువంటి మార్పు లేకుండా 5 నెలలైనా అలాగే ఉంది. 8 నెలల వయసు వచ్చింది, అలాగే ఉంది. సంవత్సరం దాటింది, అలాగే ఉంది. కన్న తల్లికి తండ్రికి ఎలా ఉంటుంది చెప్పండి? అటువంటి బిడ్డ కనుక మనకుంటే మన మనస్సు ఎలా ఉంటుంది? సంతోషించగలమా? ఆనందించగలమా? ఎంత ఆందోళన చెందుతామో చెప్పలేము. వెనువెంటనే బిడ్డను తీసుకుని తల్లి తండ్రి సరైనటువంటి వైద్యుణ్ణి కలిసి పుట్టినప్పుడు ఎంత బరువు ఉందో, ఎంత ఎత్తుందో, ఎంత లావుతుందో, ఈ బిడ్డ సంవత్సరమైన అంతే ఉందని చెప్పి వైద్యంతో చెప్పి ఎంతగానో బాధను అనుభవిస్తాం, దుఃఖపడతాం, వేదన పడతాం. మరి దేవాది దేవుడు బాధపడడా? మనము ఏ విధంగా అయితే రక్షణలోనికి వచ్చామో
ఎలాగునైతే ప్రభును తెలుసుకున్నామో, మారు మనస్సు పొంది బాప్తిస్మం తీసుకుని సంఘములో చేర్చబడ్డాము, సంఘములో చేర్చబడిన తొలి దినములో ఎలాగున్నామో 2 సంవత్సరాలు నిండిన, 5 సంవత్సరాలు నిండిన, 10 సంవత్సరాలు నిండినా నువ్వు ప్రభును తెలుసుకుని నీలో ఏ విధమైన మార్పు కానీ, చేర్పు కానీ, ఎదుగుదల కానీ ఏమాత్రము లేనప్పుడు మన పరమ తండ్రి బాధపడడా, వేదన పడడా? పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాలము గడిచే కొద్దీ మనం ఎదిగేవారిగా ఉండాలి. ఎదుగుదల మనలో కనిపించాలి. ఈ ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనములో క్రీస్తు వలె ఉండుటకు మీరు ఎదగాలి అని చెప్తున్నాడు. క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలట మనం. ఏమండి, ఎదగన వాళ్ళని ఏమంటారు? పసిపిల్లలు అంటారు. అవునా? ఎదగన వారిని ఏమంటారు? పసిబిడ్డలు, పసిపిల్లలు. అదే మాటను 14వ వచనంలో చెప్పాడు. చూడండి, 14వ వచనములో, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకుని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండక. అలా ఉండకూడదట. ఈ 14వ వచనంలో మనమిక మీదట పసిపిల్లలమై ఉండక అంటున్నాడు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు, ఎటువంటి శోధనలు ఉంటవో ఇక్కడ చెప్పాడు. 14వ వచనంలో చెప్పాడు. వాటిని చక్కగా వివరించాడు. మనుషుల మాయోపాయము చేత వంచనతోనూ, ఏమండి, తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురగొట్టబడిన వారమైనట్లుండగా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే పసిపిల్లలుగా ఉన్నప్పుడు. పసిపిల్లలు మనము యేసుని నమ్మిన మనము, యేసులోనికి వచ్చిన మనము, యేసు రక్తములో కడగబడిన మనము పసిపిల్లలుగా ఉండకూడదు. ఎప్పటికీ పసిబిడ్డలుగా మనము మిగిలిపోకూడదు. ఎదగాలి. ఎందుకు ఎదగాలి? ఎలా ఎదగాలి? క్రీస్తు వలె ఉండుటకు మనము ఎదగాలి. ఇది పసిపిల్లలుగా ఉండొద్దు. ఎదుగుదల లేని వారిగా ఉండొద్దు. మన పెద్దవాళ్ళు ఎదుగుదల లేని వారిని గురించి ఈ సమాజంలో మనకు అతి సాధారణంగా కనిపించే కొన్ని వాటిని ఉదాహరణగా చూపించి మాట్లాడుతూ ఉంటారు. ఎదుగుదల లేనటువంటి వారిని ఏమంటారంటే గొర్రె తోకతో పోలుస్తారు. అవునా? గొర్రె తోకతో. ఎందుచేత? గొర్రె శరీరం అంతా కూడా ఎదుగుతూ ఉంటుంది, మార్పులు కనబడతాయి, తోక మాత్రం ఎదగదు.
గొర్రె తోక బెత్తుడు అంటారు. ప్రియులారా, మనము ఎదిగే వారిగా ఉండాలి, ఎదగన వారిగా ఉండొద్దు, పసిపిల్లలుగా ఉండొద్దు. అర్థమవుతుందా? పసిపిల్లలుగా మనం ఉంటున్నామంటే పరమ తండ్రికి ఎప్పటికీ సంతోషాన్ని ఇవ్వలేము. ఈయనను గూర్చి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయములో మొదటి వచనం నుండి చదవండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతుని, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అర్థమవుతుందా? కొరింథీ సంఘాన్ని గురించి అపొస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట లేదా హెచ్చరిక. ఏమిటా హెచ్చరిక? కొరింథీ సంఘమును దేవుడు ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడు? ఏమండి? శరీర సంబంధులైన మనుష్యులే అనియు క్రీస్తు నందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచి తిని గాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఎదుగుదల లేని వారి యొక్క స్థితి ఇలా ఉంటుందన్నమాట. ఈ ఆధ్యాత్మిక మార్గములో, జీవితములో ఎదుగుదల లేకుండా పసిపిల్లలుగా మనం ఎప్పటికీ ఉంటే మనము శరీర సంబంధులుగానే ప్రవర్తించగలము, ఆత్మ సంబంధులుగా ప్రవర్తించలేం. మనం ఎందుకు ఆత్మ సంబంధులుగా ప్రవర్తించలేము? ఎదుగుదల లేదు, పసిపిల్లలుగా ఉంటున్నాం. తెలిసి తెలియకుండా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. మనం ఎదగన వాడు ఎన్నో తప్పులు చేస్తుంటాడు. ఎందుకు చేస్తున్నాడంటే ఎదుగుదల లేదు. శరీరము ఎదగలేదు, మనస్సు ఎదగలేదు, భావాలు ఎదగలేదు, జ్ఞానము లేదు, పొరపాట్లు చేస్తూ ఉంటాడు. ఆ వ్యక్తికి శరీర సంబంధని పేరు. ఆత్మ సంబంధం చెప్పలేము మనం. అటువంటి వ్యక్తులలో అసూయ అనేది ఉంటుందట. అసూయ ఉన్న చోట కోపం ఉంటుంది, పగ ఉంటుంది, కలహం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ప్రారంభం అసూయ. ఎవరిలో ఇంతకీ? ఎదుగుదల లేని వారిలో, పసిపిల్లలుగా జీవించే వారిలో. ప్రభునందు సహోదరులారా, గమనించండి. ఈ ఎదుగుదల లేక అసూయ ఉన్నది అంటున్నాడు ఇక్కడ. ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత దేవుడు ఏదేను నుంచి పంపించిన తర్వాత వారి దాంపత్య జీవితంలో ప్రప్రథమంగా గర్భం ధరించి ఒక కొడుకును కన్నది. కయ్యూన్ అనే కొడుకును కన్నది. రెండవసారి గర్భము ధరించి హేబేలు అనేటువంటి బిడ్డను కన్నది. కయ్యూను
సేద్యగాడు హేబేలు గొర్రెల కాపరి. సంవత్సరాంతమన్న వారి యొక్క కష్టార్జితములు దేవునికి అర్పణలు అర్పించటానికి వచ్చాడు. కయీను అర్పణ అర్పించాడు, హేబేలు అర్పణ అర్పించాడు. హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు హేబేలుని. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు, అంగీకరించాడు. కయీనును కానీ కయీను యొక్క అర్పణను కానీ దేవుడు లక్ష్య పెట్టలే. వెంటనే కయీనునికి అసూయ పుట్టింది. ఎవని మీద? తన రక్త సంబంధి అయినటువంటి తన సొంత తమ్ముని మీద అసూయ పుట్టింది. వాస్తవానికి నేను దేవుని చేత అంగీకరించబడలేదు, నా అర్పణ అంగీకరించబడలేదు, అయ్యో నాలో ఏ లోపం ఉన్నది, నాకంటే చిన్నవాడు నా తమ్ముడు దేవుని చేత అంగీకరించబడ్డాడు, తన అర్పణ లక్ష్య పెట్టబడింది అని తమ్ముణ్ణి అభినందించి తన రక్త సంబంధి ఎడల సంతోషించి సరిచేసుకుని తిరిగి దేవుని చేత అంగీకరించబడే స్థితికి తాను ఎదగాలి. ఆ ఎదుగుదల లేదు కయ్యూనుకి. అసూయ ప్రవేశించి లోపల తన తమ్ముని హత్య చేశాడు. మొట్టమొదటి హత్యకు కారణం అసూయ. ఎందుకయ్యా ఈ అసూయ అంటే ఎదుగుదల లేక. శారీరకంగా పెద్ద వయసు ఉండొచ్చు, 50 సంవత్సరాల వయసు ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70, 80 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. లోకరీత్యా నువ్వు ఎన్నో డిగ్రీలు చదువు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, మాటకారివి కావచ్చు. కానీ యేసుక్రీస్తులో నువ్వు ఎదిగిన వ్యక్తివా కాదా? క్రీస్తునందు నువ్వు ఎదగాలి. ఎదగకపోతే నువ్వు పసిబిడ్డవే. శరీరం పనిచేస్తుంది, లోకం పనిచేస్తుంది, అసూయ ఉంటుంది, శరీర సంబంధమైన మరికొన్ని బలహీనతలు ఉంటాయి. నిన్ను బట్టి దేవాది దేవుడు సంతోషంగా ఉండలేడు. ఎదగని బిడ్డలను బట్టి తల్లి తండ్రి ఎంత వేదన పడతారో మనలను బట్టి కూడా దేవుడు అంత వేదన పడతాడు ఎదగకపోతే. అందుచేత అన్ని విషయములలో ఎదగాలని చెప్పి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తుంది. అన్ని విషయములలో మనం ఎదగాలట, క్రీస్తు వలె ఉండుటకు ఎదగాలట. అర్థమవుతుందా? కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు, మీరు పసిబిడ్డలని చెప్పంటున్నాడు. అలాగనే ప్రియ సంఘమా, మరి హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనాలను మనం ఒకసారి గమనించగలిగితే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12, 13 వచనాలు మనం గమనిస్తే ఏమన్నాడు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగలవారు కారు. మరియు పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతివాక్యము విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. అర్థమవుతుందా? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. ప్రియులారా వినండి, ఇట్లా గమనించండి, మనసు పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా.
కాలాన్ని బట్టి చూస్తే. అంటే ప్రభులోకి వచ్చి 2 సంవత్సరాలు, 3, 5, 10, 20 ఇన్ని సంవత్సరాలు గడుస్తుంది. ప్రభువును తెలుసుకుని మనసు ఉంది, సంఘంలో చేర్చబడి దేవునిలో నడుస్తూ క్రైస్తవుడుగా, క్రైస్తవరాలుగా పేరు పెట్టుకుని ఏళ్ళు గడిచిపోతున్నాయి, కాలం గడిచిపోతుంది. ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న విశ్వాసిని చెప్పుకుంటున్నాం. కాలం చూస్తే అట్లా ఉన్నది. కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? వాస్తవానికి బోధించేవారిగా ఉండాలట, బోధకులుగా ఉండాలి, అన్నీ తెలిసిన వారిగా ఉండాలి, జ్ఞానము నిండిన వారిగా ఉండాలి, అనుభవం కలిగిన వాళ్ళగా ఉండాలి, ఎదిగిన వాళ్ళుగా ఉండాలి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. కానీ ఎలా ఉన్నారు మీరు ప్రస్తుతం? సంవత్సరాలు చాలా ఉన్నాయి, ఈ సంవత్సరాలకు తగిన ఎదుగుదల కనిపించట్లే. పసిపిల్లలుగా ఉన్నారు మీరు, ఎదగని వారిగా ఉన్నారు, శిశువులుగా ఉన్నారు మీరు అని అంటూ ఏమంటాడు? మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక శిశువట. ఇంకా పాలు తాగటమే. ఏమండి, 20 సంవత్సరాల వయసు వచ్చింది, అమ్మ చెంగు పట్టుకొని తిరుగుతూ, అమ్మ పాలు సీసాలో పాలు పోసి దానికి పాల పీక పెట్టి నాకు ఇవ్వా. 20 సంవత్సరాల వయసులో ఏమండి పాలు సీసా పెట్టుకుని తిరుగుతున్నాడు అనుకోండి, అమాయకంగా ఫేస్ పెట్టి పాలు సీసా పెట్టి తిరుగుతున్నాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. వయసు ఎంత? 20 దాటిపోయింది, 25 కూడా వచ్చింది. అన్నం తినమంటే వద్దు, నాకు పాలు సీసా కావాలంటున్నాడు. కన్నవాడికి ఎలాగుంటుందండి? ఎంత వేదన తెలుసా? అలాగునే దేవుడు కూడా మనము ఎదుగుదల లేకుండా పసిపిల్లలుగా, పసిబిడ్డలుగా, శిశువులుగా సంవత్సరాలు, ఏళ్ళు గడిచిపోతున్నా ఎదగలేకపోతున్నాం. దయచేసి మనం మార్పు పొందాలి, ఎదగాలి. అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎదగకపోతే ఎన్నో సమస్యలు. కేవలము శరీర సంబంధులమే మనం, ఆత్మ సంబంధులం కాదు. అసూయ ఉంటుంది, కలహం ఉంటుంది, కక్షలు ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు మన లోపల ఉంటాయి. అందుచేతనే మనం ఎదగాలి. పరిశుద్ధాత్ముడు వాక్యమును వ్రాయించి పెట్టాడు, ఈ దినమున మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎదగాలట. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. ఎదిగిన వాడు ఎలాగుంటాడండి? క్రీస్తు వలె ఉండగలడు. క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి. ఎదిగిన వాడు అట్లా ఉంటాడు. అర్థమవుతుందా? అయితే మరి క్రీస్తు వలె ఉండటానికి అన్ని విషయాలలో ఎదగాలి. మంచిది. ఎదగాలంటే మనం ఏం చేయాలి? ఏమి చేయాలి? అదే వాక్యములో ఉంది. ఏం చేయాలట? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఇది
ఏం చేయాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగి సత్యము చెప్పేవారుగా, సత్యము మాట్లాడేవారుగా, సత్యమును గూర్చి సంభాషించేవారిముగా మనం ఉంటే అప్పుడు మనము ఎదుగుతాము. ఎదుగుతాము. ఎలా ఎదుగుతాము? అన్ని విషయములలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుతాము. క్రీస్తు వలె మనం ఉండగలము ఎదిగి. అర్థమవుతుందా? ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఏమండి? ఏం కలిగి చెప్పాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. సత్యము చెప్పాలట. సత్యము చెప్పే ముందు సత్యము చుట్టూ ఏం పుయ్యాలట? ప్రేమ అనే పూత పుయ్యాలట. ఈ రెండు మాటలను కూర్చుకుని కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. సత్యం అవసరం. సత్యం అనేది అవసరం. సత్యము ఉత్తమమైనది. సత్యము ఉన్నతమైనది. సత్యం అనేది లేని చోట అసత్యం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది. అక్కడ నీతి అనేది ఏమాత్రం ఉండదు. మనము గమనించినప్పుడు ఈ లోకములో, సమాజములో సత్యమును మనము చూడలేము. ఎక్కడ చూసినా అసత్యము వేళ్ళూనుకొని ఉన్నది. అసత్యమే ఏలుబడి చేస్తోంది. అటువంటి సత్యము లేని ఈ లోకములో, సమాజములో మనమందరము సత్యమును గూర్చి మనము చెప్పాలి. సత్యమును గూర్చి మాట్లాడాలి. బాగా అర్థం చేసుకోండి. ప్రభునందు ప్రియులారా, ఇంతకీ సత్యం అంటున్నాం కనుక సత్యం అంటే ఏమిటి? బైబిల్లో ఒక 3 మాటలు చూద్దాం. చూడండి, సత్యం అంటే బైబిల్ గ్రంథములో 119వ కీర్తన 142వ వచనంలో 119వ కీర్తన 142వ వచనంలో 119వ కీర్తన 142వ వచనం 2వ లైన్, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము చాలు. ఏది సత్యం చెప్పండి? ఏది సత్యం? దేవుని యొక్క ధర్మశాస్త్రము సత్యమట. ఏమా? ఒకటి అంటే సత్యం ఏంటి? ఏమిటో బైబిల్ గ్రంథములో ఏమి వ్రాయబడిందో, సత్యానికి ఏ విధమైన నిర్వచనం ఇవ్వబడిందో ఒక 2-3 మాటలు 119, 142వ వచనములో దేవుని ధర్మశాస్త్రం సత్యం ఒకటి. అలాగునే 151 వచనం 119వ కీర్తనలోనే 151వ వచనం, నీ ఆజ్ఞలన్నీ సత్యం. ఏమండి? ఒకటి, నీ ధర్మశాస్త్రం సత్యం. 2, నీ ఆజ్ఞలన్నీ సత్యం. సత్యానికి అర్థం చెబుతున్నాడు, భాష్యం చెబుతున్నాడు. సత్యం అంటే ఏమిటో అక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమండి? రెండవది, మూడవది 160వ వచనం 119వ కీర్తనలోనే, నీ వాక్య సారాంశము సత్యం. ఏమండి? మీ వాక్య సారాంశం సత్యం. ఈ మూడవది ఉన్నది చూడండి, వాక్య సారాంశం సత్యం అన్నాడే. దానికి క్రొత్త నిబంధనలో
ఆ వాక్యానికి సమభావం కలిగిన మరొక మాట ఉన్నది. చూడండి, యోహాను సువార్త 17:17 చదవండి. యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. ఏమది? వాక్యమే సత్యం. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి వరుసగా. 1, 119వ కీర్తన 142 వచనం ప్రకారం దేవుని ధర్మశాస్త్రం సత్యం. 119వ కీర్తన 151 వచనం ప్రకారం దేవుని ఆజ్ఞలన్నీ సత్యం. అలాగనే 119వ కీర్తన 160 వచనం ప్రకారం వాక్య సారాంశం సత్యం. దీనికి సమభావం కలిగిన మరొక వచనం యోహాను సువార్త 17:17లో నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే సత్యం. వాక్యమన్నా వాక్య సారాంశమన్నా ఒకటే కదా. వాక్యము సత్యం. ఏమండి, ఎన్నొచ్చినాయి? 3 వచ్చినాయి. ఇట్లా చూడండి. 1 ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం. 2 దేవుని ఆజ్ఞలు. 3 దేవుని వాక్యం. ఏమండి, దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం, సత్యం అంట. ఈ మూడు కలిసి కలగలిపి చూస్తే ఇవన్నీ ఎక్కడున్నాయంటే యేసులో ఉన్నాయి. ఈ మూడింటిని కూడా ఒకే చోట చూడాలంటే మనకి ఎక్కడ కనిపిస్తాయంటే యేసు క్రీస్తుల్లో కనిపిస్తాయి. అర్థమవుతుందా? అందుకొరకు యేసు ప్రభు ఏమన్నాడు? యోహాను సువార్త 14:6 వచనంలో, యోహాను సువార్త 14:6 వచనంలో యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు. అర్థమవుతుందా? ఏమన్నాడు? నేనే సత్యం అన్నాడు. దేవుని ధర్మశాస్త్రం కావాలా? రా యేసులో చూడు. దేవుని ఆజ్ఞలు కావాలా? యేసులోనే ఉన్నాయి. దేవుని వాక్యం కావాలా? యేసులోనే ఉన్నాయి. ఏమండి, దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యము ఇవన్నీ కలిస్తే యేసు. ఏమండి, అందుచేతనే నేను సత్యమని సాక్ష్యం ఇచ్చాడు. నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి సత్యమును లేని సమాజములు, సత్యము లేని లోకములో మనము మాట్లాడాలట. అర్థమవుతుందా? ఈ క్రమం అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రారంభించాం? ఈ వాక్యము ఎలా నడుస్తుందో మీరు మొదటి నుంచి అర్థం చేసుకోవాలి. ఏమో ఎదగాలి. ఎలా ఎదగాలి? అన్ని విషయాల్లో ఎదగాలి. ఎందుకు ఎదగాలి? క్రీస్తు వలె ఉండటానికి ఎదగాలి. క్రీస్తు వలె ఉండటానికి మనం అన్ని విషయములలో ఎదగాలంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. మరి సత్యం అంటే ఏమిటి? దేవుని ధర్మశాస్త్రం, దేవుని ఆజ్ఞలు, దేవుని వాక్యం, సత్యం. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? యేసులో ఉన్నాయి. అందుచేతనే యేసే సత్యం. ఈ సత్యాన్ని సత్యము లేని చోట మనము మాట్లాడాలి. లోకములో సత్యము లేదు. ఏమున్నది? అసత్యము. యేసు సత్యమైనప్పుడు అసత్యము. యేసు విరోధి అసత్యం. క్రీస్తు విరోధి అసత్యం. ఈ ప్రపంచములో, ఈ భూప్రపంచములో
అసత్యం ఉన్నది, అసత్యము ఏలుబడి చేస్తుంది, అసత్యమే నడుస్తుంది, బలముగా వేళ్ళుందుకుపోయింది అసత్యం. ఈ అసత్యం అనేది చీకటితో కూడినది, అంధకారముతో కూడిన ఈ అసత్యం ప్రపంచము నిండా నిండిపోయింది. ఇటువంటి లోకములో, సమాజములో యేసులోనికి వచ్చిన నీవు, క్రీస్తులోనికి వచ్చిన నీవు, నేను సత్యము చెప్పాలి, సత్యము చెప్పాలి, సత్యమును గూర్చి మాట్లాడాలి, సత్యమును గూర్చి సంభాషించాలి, సత్యమును వెల్లడి చేయాలి, సత్యమును ప్రచురించాలి, వ్యాపకం చేయాలి, సత్యమును స్థాపించాలి, సత్యానికి సాక్షులుగా బ్రతకాలి. పిల్లలు గమనించండి, సత్యము చెప్పాలట, చెప్పాలి, సత్యము చెప్పాలి. ఈ లోకములో సత్యము లేనటువంటి మనుషుల మధ్య, సమాజము మధ్య సత్యమును చెప్పగలగాలి. ప్రభునందు దేవుని బిడ్డలారా, సత్యమును చెప్పాలి. సంఘమంతా, క్రైస్తవులందరూ, క్రీస్తు బిడ్డలందరూ అని చెప్పంటే బాగుండదు, అలా చెప్పలే. సత్యము చెప్పాలనే ముందు ఏమన్నాడంటే ప్రేమ కలిగి అన్నాడు. ప్రేమ కలిగి చెప్పాలట సత్యం. ప్రియులారా, వినండి ఒక మాట. సత్యము చెప్పితే ప్రేమ లేకుండా, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. ఇలా చూడండి ప్లీజ్. ప్రేమ అనే దాన్ని ప్రక్కన పెట్టి నేను సత్యాన్నే చెప్తానని చెప్పి బయలుదేరితే మనుషులు గాయపడతారు, సత్యాన్ని అంగీకరించలేరు. నేను చెప్పేది సత్యం అని చెప్పి నువ్వు బల్లగొద్దొచ్చు, నువ్వు ఏమైనా చేయొచ్చు, సత్యమే బాబు నువ్వు చెప్పేది. ఎవరు కాదన్నారు? సత్యమే. సత్యము చెప్పినప్పుడు మనస్సును నొచ్చుకుంటాడు. సత్యము మాట్లాడుతుంటే గాయాలవుతాయి. సత్యము గూర్చి ప్రకటిస్తూ ఉంటే మనుషులు, సమాజము తట్టుకోలేరు. సత్యము చట్టము వంటిది, సత్యము నిప్పు వంటిది, సత్యము అగ్ని వంటిది. వ్యర్థమైన ప్రతి దానిని కూడా కాల్చివేస్తుంది సత్యం. సత్యాన్నే చెబుతానని చెప్పి బయలుదేరితే సానుకూలతకు బదులు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే ఏమన్నాడు? సత్యము చెప్పే ప్రతి వ్యక్తి ప్రేమతో చెప్పాలట. ప్రేమను రంగరించాలి, ప్రేమను మిళితం చేయాలి, మిక్స్ చేయాలి. అర్థమవుతుందా? మనకిచ్చే ట్యాబ్లెట్స్ ఉన్నాయి చూడండి, మాత్రలు ఉన్నాయి. కాస్త తీగా ఉన్న పొర ఉంటుంది పైన, లోపల చేదే. అది సత్యం. ఇది సులువుగా లోనకి వెళ్ళటానికి పై పోత ఏమిటి? ఆ తీయని పోత ఏమిటంటే ప్రేమ. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. మీకు ఇంకా బాగా అర్థం అవటం కోసం
మన దేహాన్ని తీసుకుందాం, మన శరీరాన్ని. అమ్మా నిద్రొస్తున్నాను. మన శరీరాన్ని తీసుకుందాం. మన శరీరములో ఎముకలు చాలా ఉంటాయి. అన్నిటినీ ఏమని చెప్పొచ్చో తెలుసా? సత్యం అనవచ్చు. మన దేహంలోని ఎముకల్ని దేంతో పోల్చుకోవచ్చు? సత్యము. సత్యముతో పోల్చామే ఎముకలు. ఈ ఎముకల గూడు మీద ఉన్న మాంసం ఉన్నది చూడండి. మాంసము నరముల రూపములో, చర్మము రూపములో, మాంసము రూపంలో ఉన్న ఈ పై కవర్ ఉన్నది చూడండి, అదేమో ప్రేమ. అదేమిటది? ప్రేమ. ఒక మాట చెప్పండి. ప్రేమ అనేటువంటి ఈ మాంసము చర్మము లేకుండా లోపల ఉన్న సత్యం అనే ఎముకలు గూడుతూ వచ్చేవారని అక్కడ కూర్చున్నారనుకోండి, గ్రిల్స్ ఆగవు, గోడలాగవు. ఈ గుమ్మం ఉన్నదే, కీబోర్డ్ బద్దలు కొట్టుకుని కృప మెళ్ళ మీద అడుగు వేసి మొత్తం దూకట్టు వెళ్ళిపోతారు. చెరువు కూడా ఈత కొట్టుకుని వెళ్ళిపోతారు, ఈత రాని వాళ్ళు కూడా. ఎముకల గూడు మాత్రం వచ్చి ఇక్కడ కూర్చుంటే కేవలం లోపల ఉన్న ఎముకలు మాత్రమే నడుస్తూ ఉంటే, బస్సుకి కూర్చుంటే బస్ డ్రైవరు పారిపోతాడు, కండక్టర్ టికెట్ కొట్టాడు, బస్సులో ఎవరు ఉండడు. అర్థమవుతుందా? సత్యానికి భయపడతారు మనుషులు. సత్యానికి భయపడతారు, గాయపడతారు, నొచ్చుకుంటారు. ఎందు గురించి? సూటిగా ఉంటుంది, తేడా ఉండటానికి వీల్లేదు. సత్యములో సత్యం ఎదుట తేడా జరగటానికి వీల్లేదు. క్రమం తప్పి ఉండటానికి వీల్లేదు. అన్యాయం ఉండటానికి వీల్లేదు. అక్రమం ఉండటానికి వీల్లేదు. అదుపు తప్పి ఉండటానికి వీల్లేదు. సత్యము కత్తి వంటిది, నిప్పు వంటిది. ఏమ్మా, నేను కానీ నువ్వు కానీ చూడటానికి చక్కగా ఉండాలంటే సత్యము అనేటువంటి ఈ ఎముకల గూడు మీద ఏముండాలి? మాంసం అనేటువంటి తొడుగు. ఈ తొడుగు ఉండాలి, పైన కవర్ ఉండాలి. అప్పుడు ఎలాగుంటాం? పక్కన కూర్చోబెట్టుకోగలవు, మాట్లాడగలవు, నువ్వు బేరు చేయగలవు, నువ్వు భరించగలవు. ఆ మనిషి ప్రక్కన కూర్చున్నా ఇబ్బంది పడవు. కేవలం ఎముకలు గూడొచ్చి కూర్చుంటే ఇక మామూలు ఇబ్బంది కాదు అది. ప్రభునందు ప్రియులారా, అలాగనే మన లోపలికి ఇచ్చే ఔషధాలు కాస్త ఆ పై ఆ తీయదనం తొడుగు వేయకపోతే, కవర్ వేయకపోతే కష్టమవుద్ది మనం మిగటానికి. అందుచేత సత్యము చెప్పవలసిన మనము, చెప్పే మనము దేన్ని రంగరించాలి? ఏ పూత పుయ్యాలి? ప్రేమ అనే పూత పుయ్యాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. అర్థమవుతుందా? ప్రేమ లేకుండా సత్యము చెబితే, నేను చెప్పేది సత్యం, నేను కరెక్టు, ఎవరు వింటారు చెప్పండి? క్రీస్తునందు సంఘమా, ఒక్కసారి గమనించండి. యేసుక్రీస్తు దినములలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, మతానికి సంబంధించి, భక్తికి సంబంధించి కొన్ని తెగలు ఉండేవి. వాళ్ళు నిత్యము
ధర్మశాస్త్రాన్ని పఠించటం, సాధన చేయటం, సత్యాన్ని తీసుకుంటాం, సత్యాన్ని బోధించటమే వారి పని. లేఖనాలు వాళ్ళకు తెలుసు, వాక్యం తెలుసు, వాళ్లకు ప్రవచనాలు తెలుసు, గ్రంథమంతా కూడా వాళ్ళకు క్షుణ్ణంగా అభ్యాసం చేసిన వాళ్ళు. రెండు 2000 సంవత్సరాల క్రితం సత్యము పక్షముగా వాళ్ళు పోరాడేవాళ్ళు. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళ గురి ఒకటే, సత్యము చెప్పుట. అలాగున చెప్పుతున్న దినములలో వాక్యం ఏం చెప్పింది, ధర్మశాస్త్రం ఏం చెప్పింది, దేవుని ఆజ్ఞలు ఏం చెప్పినాయి, దానికి భిన్నముగా ఎవరైనా ఉంటే ఆ వ్యక్తిని లాక్కొచ్చి నిలబెట్టడం. ఎందుకు ఇలా చేస్తున్నారంటే సత్యం ప్రకారంగా మేము నడుస్తున్నాం, సత్యాన్ని మేము స్థాపించడానికి మేము నిలబడ్డాం. ఇది ఒక రోజున పాపము చేస్తూ పట్టబడి దొరికిపోయినటువంటి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. పట్టుకొచ్చి స్త్రీతో పాటు ఊహ తెలిసిన దగ్గర నుంచి లేచి నడవగలిగినటువంటి ముసలోడు వరకు కూడా ముయ్యగలిగిన రాళ్ళన్నీ కూడా పట్టుకున్నారు. ఎవడు ఇన్ని ముయ్యగలడో, ఇన్ని పట్టుకోగలడు, అన్ని రాళ్ళు పట్టుకున్నారు. పాపములో పట్టబడినటువంటి అమ్మాయిని పట్టుకున్నారు. తిన్నగా ఎక్కడికి తీసుకొచ్చారంటే యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. ఒక ప్రక్క యేసున్నాడు, మరొక ప్రక్క యూదులు ఉన్నారు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, సత్యం పక్షంగా పోరాడే వ్యక్తులు ఉన్నారు. మధ్యలో పాపములో పట్టబడి సత్యమునకు భిన్నముగా జీవించే ఒక వ్యక్తి ఉన్నది. వాళ్ళు అడుగుతున్నారు యేసు ప్రభువుని, ధర్మశాస్త్రములకు వ్యతిరేకంగా ఈమె జీవిస్తుంది అంటే, ధర్మశాస్త్రం అంటే ఏమిటి? సత్యం. నీ ధర్మశాస్త్రం 119వ కీర్తన 142 వచనం ప్రకారం తినవసరంలే. నీ ధర్మశాస్త్రం సత్యం. ఇప్పుడు ఏం చేసింది ఈమె? సత్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతుంది, సత్యాన్ని విస్మరించింది, అసత్యములో ఉన్నది ఈమె. సత్యముని విస్మరించింది ఈమెకు. ఇదే సత్యం ఏం చెప్పిందంటే రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది ధర్మశాస్త్రం. నువ్వేమంటావు? యేసు ప్రభువుని శోధిస్తున్నారు, అడుగుతున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు ఒకటే అన్నారు, మీ లోపల ఏ పాపము లేనివాడు మీ అందరిలో ఎవరైతే ఉన్నారో వారు మొట్టమొదట ఆమె మీద రాయి విసిరాడు. ఇప్పుడైతే ఏం చేస్తాం మనం? అప్పుడు యూదులు ఉన్నారు కదా, ఇప్పుడైతే ఏం చేస్తారు? ఈ ప్రస్తుత సమాజంలో వీడిలో ఎన్ని పాపాలున్నా నాలో ఏం పాపం ఉంది? ఆమె మీద రాయి విసరటాన్ని నేను సరిపోతానని చెప్పి అంటాడు. ఈ ఆలోచన వాడికి లేదా? వాడికి ఉంది. కానీ ఎటువంటి వాడో తెలుసు వాళ్లకు. ఏ రోజు ఏ పాపం చేశాడో, అది ఏ టైంకో, అది ఏమిదో, ఎలాగనో క్షుణ్ణంగా మొత్తం క్యాలెండర్లో ప్రతి డేటు ప్రకారం చెప్తాడు వాడికి. నాలో ఏ పాపము లేదని ముందుకు వచ్చి ఎవడైనా వస్తే కనుక వాడి బ్రతుకు చిట్ట అంతా బయట పెడతాడు ఈయన.
అంత సమర్థులని వాళ్ళకి తెలుసు. ఈ యేసు అంత సమర్థుడు, నాలో ఏ పాపము లేదని చెప్పి నేను ముందుకు వచ్చినా ఎన్ని ఉన్నాయో నా భార్యకి తెలియకుండా, నా భర్తకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, బాల్య వయసులో, యవ్వన వయసులో, ప్రతి వయసులో నా బ్రతికేమిటో మొత్తం లిస్ట్ తిప్పుతాడు ఆయన. ఎవరో చెప్పనవసరంలే, అన్నీ చూచిన కన్నులు, అన్నీ ఎరిగినవాడు ఆయన. ఎందుకు వచ్చిన గొడవ ఇంతమందిలో? వాస్తవానికి ఎవరిది చెప్పడు ఆయన. ఎవడన్నా కనుక వస్తే కనుక 10 మందిలో ఖచ్చితంగా చెప్పేవాడే. మరి తప్పదు అక్కడ చెప్పకపోతే. ఒక అసత్యములో బ్రతికేవాడు మరొక అసత్యములో జీవించే వ్యక్తికి తీర్పు తీరుస్తాడు. లేకుంటే వాడు 1000 మంది మధ్యలో నీ బ్రతుకు ఇటువంటిదని చెప్తాడు ఆయన. గౌరవప్రదమైన రాళ్ళు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతేనే మంచిది అనుకున్నాను. నీలో ఏ పాపము లేకపోతే లేనివాడు రాయి వేయలేడు. ఎవరండి వాళ్ళు? సత్యాన్ని నిలబెట్టడానికి బయలుదేరారంట వాళ్ళు. సత్యాన్ని స్థాపించటానికి, సత్యాన్ని నిలబెట్టడానికి, సత్యానికి ఊపిరి పోయటానికి, సత్యం పక్షంగా పోరాటానికి, సత్యాన్ని వ్యాపకం చేయటానికి బయలుదేరిన గుంపు అంట వాళ్ళు. సత్యాన్ని బోధించే బోధకులు అంట వాళ్ళు. ప్రభునందు ప్రియులారా, అందరూ వెళ్ళిపోయారు. మిగిలింది ఇద్దరు. సత్యానికి విరుద్ధంగా పాపం చేసి పట్టబడిన ఒక పాపి, ఏ పాపము లేనటువంటి సత్యమే ఉన్న యేసుక్రీస్తు అక్కడ ఉన్నారు. వాళ్ళు విడిచిపెట్టి పోయిన రాళ్ళు కుప్పలు ఉన్నాయి చూడండి, ఆ రాళ్ళన్నీ తీసుకుని కొట్టి ఆమెను చంపటానికి అధికారము, హక్కు, అర్హత ఉన్న ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు. సత్యం అక్కడున్నది, ఎదుట అసత్యం ఉన్నది. పాపి రూపములో ఒక అసత్యం ఉన్నది, ఆమె ఎదుట సత్యమై ఉన్న యేసుక్రీస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా ఎవరూ నిన్ను శిక్షించలేదా? కళ్ళు వెంబడి బొటబొట నీళ్ళు వస్తున్నాయి. నేనును నిన్ను శిక్షించను అని వెళ్ళిపోమంటే బాగుండును. అలాగనలే. అమ్మా నీవు వెళ్ళి పాపము చెయ్యొద్దు అనేది సత్యం. దానికి ముందేమన్నాడు? నేను నిన్ను శిక్షించను. ప్రేమ. నేను నిన్ను శిక్షించను అనేది ప్రేమ. నీవు వెళ్ళి పాపము చెయ్యొద్దు అనేది సత్యం. సత్యాన్ని ఎలా చెప్పాడు? ప్రేమతో సత్యము చెప్పాడు. చాలామంది సిస్టర్స్ ఉంటారు, బ్రదర్స్ ఉంటారు. ఒకవేళ నీ భర్తే దేవుని సన్నిధికి నిర్లక్ష్య పెడుతూ దేవుని నమ్మని వ్యక్తిగా ఉన్నాడనుకోండి, అంటే దేవుని నమ్మని వ్యక్తిగా నీ భర్త ఉన్నాడు, అసత్యములు నమ్మిన వ్యక్తిగా నీవున్నావు సత్యములు. సత్యము పక్షముగా ఉన్న నీవు వెళ్ళి సత్యములో లేని నీ భర్తకు సత్యము చెప్పాలంటే
ఏమ్మా, ఎందుకు బ్రతుకుతున్నావు నువ్వు? దేవుడు వద్దు నీకు? 3 పూట్ల తినేసి పడుకుంటావా? ఏంటి నీ దుర్మార్గం ఏంటి? చెప్పేది సత్యమే బాబు. ఎలాగా? ఏం జోడించాలి దానికి? ప్రేమతో సత్యం చెప్పాలి. ప్రేమ లేకుండా నువ్వు సత్యం చెప్పావా, నీ మీద తిరగబడతారు, తిరిగి నువ్వు గాయాలు పాలైపోతావు, దెబ్బలు తింటావు, గాయాలు పాలైపోతావు. ఈ రోజున విశ్వాసులేమి, సేవకులేమి మైక్ తీసుకుని సత్యమే చెబుతున్నాం అనుకుంటున్నారు. దాని ముందు ప్రేమ లేక అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. నా ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి. సత్యము తెలుసుకో, సత్యమును అభ్యాసం చేయి, సత్యమును సాధన చేయి, సత్యముతో నింపబడు, సత్యం పక్షంగా నిలబడు, సత్యమును ఆకలింపు చేసుకో, సత్యమును ప్రకటించు, సత్యమును స్థాపించు, వ్యాపకం చే ప్రచురించు. ఇది అవసరం. అనేకులను సత్య సంబంధులుగా చేయాల్సిన అవసరం ఉన్నది మన మీద. దానికి ముందు ప్రేమ ఉండాలి. ప్రేమతో సత్యము చెప్పాలి. ఏమండి, 2000 సంవత్సరాల క్రితం ఆ ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాళ్ళందరినీ అంత తేలిగ్గా తీయటానికి వీలు లేదు. లేఖనాలలో వాళ్ళు ఎంతో ప్రవిష్టులు. వాళ్ళు కాకపోతే ప్రేమతో సత్యం చెప్పటం వాళ్ళకి చేత కాలేదు. మరో పెద్ద సమస్య ఏమిటంటే, చెప్పటం వరకే వాళ్ళు తీసుకున్నారు, కానీ వాళ్ళ జీవితానికి వాళ్ళు అన్వయించుకోలేకపోయారు. సత్యము బోధించడం వరకే తీసుకున్నారు, కానీ సత్యం ప్రకారం జీవించాలనే ఆ మనస్సు లేదు. ఒకటి, ప్రేమతో చెప్పలేకపోయారు. ఈ 2 కారణాలను బట్టి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వాడు ఫెయిల్ అయ్యారు, విఫలమయ్యారు. ప్రభునందు ప్రియ సంఘమా, ప్రేమ కలిగి మనం సత్యం చెప్పాలి. ఎప్పుడు కూడా మనం సత్యం మాట్లాడుతూనే ఉండాలి. దాని ముందు ప్రేమ ఉండాలి. మర్చిపోకు. ప్రేమ లేకుండా సత్యం చెప్పావా, ఓన్లీ ఎముకల గూడును నువ్వు ప్రదర్శించిన వ్యక్తి అవుతావు. సమాజం అంగీకరించదు, తిరస్కరిస్తుంది. సత్యాన్ని స్థాపించబోయే నీవు పాతి పెట్టడానికి, కనుమరుగైపోవడానికి నువ్వు కారణమవుతావు. చాలా జాగ్రత్త సుమి. ప్రేమ కలిగి సత్యం చెప్పాలి. ఇంతకీ ప్రేమ అంటే ఏమిటో, ఆ ప్రేమలో ఏమన్నదో కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు. అందరూ తీశారా? కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి. ప్రేమట మత్సరపడదా? ప్రేమ మత్సరపడదు. ప్రేమ దీర్ఘకాలము సహించును. దీర్ఘకాలం సహిస్తుందా? ప్రేమ మత్సరపడదా? ఇంకా ప్రేమ దయ చూపిస్తుంది. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ ఉప్పొంగదు. మర్యాద లేకుండా ప్రవర్తించదు. స్వప్రయోజనము విచారించుకొనదు. త్వరగా కోపపడదు. అపకారమును మనసులో ఉంచుకొనదు.
దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తుంది ప్రేమ. చాలు. ఎంత అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి చూడండి. ప్రేమ ఉప్పొంగదట, మత్సరపడదట, ప్రేమ డంబముగా ప్రవర్తించదట. ఏమండి? ప్రేమ త్వరగా కోప్పడదట, సహిస్తుందట, నిరీక్షిస్తుందట. మన లోపల ప్రేమ ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తిని సహిస్తాం, అతని మార్పు కొరకు నిరీక్షణ కలిగి ఉంటాం, ఓర్చుకుంటాం, డంబంగా మాట్లాడు, అమర్యాదగా ప్రవర్తించాం. నిజమైన ప్రేమ క్రీస్తు ప్రేమ. త్వరగా కోపపడదట, ప్రేమ ఉప్పొంగదట. ప్రేమ లేనోడు ఉప్పొంగిపోతూ ఉంటాడు చిన్నదానికి కదా. ఏమండి? ప్రేమ అసత్యమందు, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదట, సత్యమందు సంతోషించును. అంటే ప్రేమకు సత్యానికి లింక్ చూడండి. ప్రేమ కలిగిన వ్యక్తి సత్యము లేని చోట సంతోషించలేడు. ఎలా చూడాలి? నా తోట చూడాలి. నీ లోపల ప్రేమ ఉంటే దుర్నీతి విషయమందు, అసత్యమందు సంతోషించాలి. సత్యమందు సంతోషిస్తుంది. ప్రేమకు సత్యానికి ఇటువంటి రిలేషన్ ఉంది. అందుచేతనే ప్రేమ కలిగి సత్యం చెప్పాలి మనం. ప్రియ సంఘమా, ఈ సమాజానికి, ఈ లోకానికి, ఈ ప్రపంచానికి సత్యం చెప్పు. ప్రేమ కలిగి సత్యం చెప్పు. ప్రేమ లేకుండా చెప్పదు. ప్రేమతో నింపబడి, ప్రేమను కలిగి, ఏమండి, నిజమైన ప్రేమ కలిగి, లేఖనములో చెప్పబడిన లక్షణాలతో కూడిన ప్రేమ కలిగి సత్యము చెప్పాలి. ఈ లక్షణము కనుక మనలో ఉన్నప్పుడు, ఏమండి, ఏ లక్షణం చెప్పండి? రెండు ముగిస్తా. ఏ లక్షణం? ప్రేమ కలిగి సత్యమును మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలి. ప్రేమ కలిగి సత్యమును మాట్లాడే వ్యక్తులుగా ఉండాలి. ఒక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, పెంతెకోస్తు దినమున యేసుక్రీస్తు సిలువ వేయబడి, రక్తం గార్చి, ప్రాణం పెట్టి సమాధి చేయబడి, సమాధిలో నుంచి 3వ దినమున మరణమును ఓడించి లేచిన తర్వాత అందరికీ అనేక పర్యాలు కనిపించాడు. అది మొదలుకొని ఇంచుమించుగా 40 దినాల వరకు ఆయా సందర్భాలలో నమ్మిన వారికి ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. 40వ దినమున లేచిన తర్వాత 40వ దినమున ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. వెళుతూ వెళుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఏమండి? ముందు 12 మంది శిష్యులు కదా, ఆ తర్వాత 70 మంది అయ్యారు. ఆ తర్వాత ఈ పెంతెకోస్తు దిన 120 మంది కనపడతారు మనకి. మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు పట్టణం విడిచి మీరు వెళ్ళొద్దన్నాడు. ఆయన బాధ్యతలు అప్పగించి వెళ్ళారు. తిన్నగా వెళ్ళు. ఆ ఒలీవల కొండ నుంచి మేడగది మీదకి వచ్చి ప్రార్థనలో కనిపెడుతున్నారు. ప్రభువు మరణించి లేచిన తర్వాత 40వ రోజున వెళ్ళిపోయాడు. ఆ 40వ రోజు నుంచి 10 దినాల వరకు, అంటే మొత్తం 50 పెంతెకోస్తు దినం. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చారు. ఎలా వచ్చారు? అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి మీద వ్రాలగా. అగ్ని నాలుకలట. ఏ నాలుకలవి? అగ్ని అంటే స్వచ్ఛమైనది. అగ్ని నాలుక.
120 మంది సంఘం అగ్ని నాలుకలు కలిగి పరిశుద్ధాత్ముడు వారి మీదికి వచ్చాడు. అందరూ శక్తిని పొందుకున్నారు. ప్రియులారా, మన నాలుక కూడా అగ్ని నాలుక కావాలి. అంటే దాని అర్థం ఏంటి? సత్యమును మాట్లాడే నాలుక కావాలి మనకి. ఒకరితోనొకరు సత్యమే మాట్లాడండి, సత్యమే మాట్లాడండి. అసత్యము వద్దు. నీ ఇంటిలో మాట్లాడిన, సంఘములో మాట్లాడిన, సమాజంలో మాట్లాడిన, నీ పనిపాట్లలో మాట్లాడి, నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నువ్వు ఎక్కడ ఉన్న సత్యము మాట్లాడు. సత్యము మాట్లాడే ముందు దానికి ముందుగా ప్రేమ కలిపి మాట్లాడు. ప్రేమతో సత్యము మాట్లాడు. ఈ లక్షణము కనుక నీవు ఉంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పే ఆ నోరు నాలుక మనకుంటే కనుక, ప్రియమైన వారులారా, మనము అన్ని విషయములలో ఎదుగుతాం. మనం ఎదిగి సంఘములకు శిరస్సు అయిన యేసుక్రీస్తు వలె మనము ఉంటాం. అప్పుడు ఉంటాం మనం క్రీస్తు వలె అప్పుడు ఉండగలం. శిరస్సు అయ్యున్న క్రీస్తు వలె ఉండగలం. అర్థమవుతుందా? అందుచేత ప్రేమ కలిగి సత్యము మాట్లాడుదాం, సత్యమును ప్రకటిద్దాం, సత్యమును నేర్చుకుందాం, సత్యము నింపబడదాం, సత్యమును వ్యాపకం చేద్దాం. అలాగనున్నప్పుడు అన్ని విషయాల్లో మనం ఎదుగుతాం. ఎదిగి క్రీస్తు వలె ఉంటాం. క్రీస్తు రూపం మనకు వస్తుంది. క్రీస్తు మనసు వస్తుంది. క్రీస్తు సారూప్యతలోకి మార్చబడతాం. క్రీస్తు ప్రతిబింబాలుగా ఉంటాం. క్రీస్తు బిడ్డలుగా ఉంటాం. క్రీస్తు సంపాదించిన సమస్తము కూడా మన సొంతమవుతుంది. ఆయన రాజ్యము మనదవుతుంది. అట్టి కృప మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయుగాక. ఆమేన్. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మీ నామమునకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇంతవరకు మీ మహా గొప్ప కృపా కనికర్మలను బట్టి మమ్మల్ని ప్రేమించి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. జీవమిచ్చే వాక్యము, జ్ఞానమిచ్చే వాక్యము, మా బ్రతుకులను సరిదిద్దే వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము అందరి హృదయాలలో ముద్రించండి, ఫలింపచేయండి, దీవించి పంపించమని, మహిమ పొందమని, సదాకాలము కృపతోడించమని మా రక్షణకర్త యేసు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్యమైన సన్నిధి సహవాసం చేరువచ్చిన మనందరికీ, సంఘములందరికీ, పరిశుద్ధులందరికీ సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. దైవ సందేశాన్ని విని ఆశీర్వదింపబడ్డారని మేము నమ్ముచున్నాం. మీరు ఏ సంఘానికి వెళ్ళినట్లయితే బీసీఎఫ్ సంఘములు మీకు ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తున్నాయి. మరియు మా అడ్రస్ పాస్టర్ సిహెచ్ స్టీఫెన్ గారు, స్టీఫెన్ మినిస్ట్రీస్, పేరంపేట రోడ్, ఆపోజిట్ హెడ్ పోస్ట్ ఆఫీస్, జంగారెడ్డిగూడెం. మీ ప్రార్థన అవసరతలకై మా ఫోన్ నెంబర్ 9951759503. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.